ఒకసారి మనకు మూలమైనటువంటి ఆ శక్తి స్వరూపిణిని తలుచుకుంటూ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. చూడండి, 84 లక్షల జీవరాశులలో నిక్షిప్తమైనటువంటి శక్తి స్వరూపిణివమ్మా, అమ్మా నీకు నమస్కరిస్తూ. చూడండి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ భూమి పైన. ఆ జీవరాశులలో ఉన్నటువంటి చైతన్య స్వరూపము, శక్తి స్వరూపనిగా ఉన్నటువంటి అమ్మా నీకు నమస్కరిస్తూ, నీ పాదాలకు నమస్కరిస్తూ, ఆ శక్తిని మన లోపల నింపుకున్నటువంటి స్త్రీమూర్తులుగా మన లోపల ఆ శక్తి సహజంగా జన్మతః నింపుకున్నటువంటి మాతృమూర్తులము. అందుకే ఈ భారతదేశం, సనాతన భారతదేశము స్త్రీమూర్తిని ఆరాధించేటటువంటి జీవన విధానం కలిగినటువంటి నిత్య నూతనమైనటువంటి చిరస్మరణీయమైనటువంటి జీవన విధానానికి మనం అందరము వారసులమని గర్వంగా చెప్పుకుంటూ, ఒక్కసారి భారతమాత జయ జయధ్వానాలతో కొద్దిగా అమ్మను తలుచుకుంటూ ఇంకొద్దిగా కొన్ని విషయాలను, మీకు తెలిసిన విషయాలనే కొన్ని స్మరించుకుందాం. గట్టిగా అందరము బోలో భారత్ మాతాకి చేయెత్తి గట్టిగా అమ్మ స్వరూపమే భారతమాత స్వరూపంగా మనం అందరము కొలుస్తాం. బోలో భారత్ మాతాకి. లక్ష్మి, సరస్వతి, దుర్గామాత ఈ శక్తిని కొలిచేటటువంటి మనమందరము చూడండి, ఆ శక్తిని మన లోపల నిక్షిప్తం చేసుకొని ఈ భారతమాత ఒడిలో జన్మించినటువంటి భారత నారి, సనాతన భారతీయ నారి ఆనాటి నుండి నేటి వరకు కూడా వందనీయురాలే, పూజనీయురాలే. కాబట్టే మన ధర్మం చెప్పింది, మన వేదం చెప్పింది, మాతృదేవో భవ. చూడండి, తల్లికి తొలి స్థానం ఇచ్చింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. చూడండి, చివరగా ఇంకొకటి కూడా మనము జోడించుకోవాల్సినటువంటి పరిస్థితి, తరుణం నేడు ఏర్పడ్డది. రాష్ట్ర దేవో భవ. ఆ విషయంలో కూడా కొంత మనం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. చూడండి, సనాతన భారతీయ ధర్మంలో స్త్రీమూర్తికి ఉన్నటువంటి స్థానం ఏమిటి అంటే, చూడండి, ఇంతకన్నా గొప్ప గౌరవం ఏం కావాలి స్త్రీమూర్తిగా మనకు? మాతృదేవో భవ, తల్లి తొలి గురువు, తల్లే ప్రథమ వందనీయురాలు, పూజనీయురాలు కదా. ఒకసారి వేదకాలము నాటి అమ్మలను మనము చూసినట్లయితే, అమ్మలే అంటాను చూడండి, గార్గి వాచక్ను మహాముని యొక్క పుత్రిక, బ్రహ్మజ్ఞానాన్ని తన యందు నిలుపుకొని ప్రపంచానికి ఋషి కన్నికగా తన యొక్క జ్ఞాన సంపత్తిని ప్రపంచానికి విశ్వవ్యాప్తము చేసినటువంటి, వేద జ్ఞానాన్ని విశ్వవ్యాప్తము చేసినటువంటి ఆ మహనీయురాలు నేటికి మనకు వందనీయురాలే గార్గి. వాచక్నువి అని తనని పిలుచుకుంటాం. తన యొక్క శిష్యురాలు ఉంది మైత్రి. చూడండి, యజ్ఞవల్కుని యొక్క పత్ని. తను ఏ విధంగా ఈ భౌతికమైనటువంటి సుఖాలు ఏవి నా దారిలో వద్దని, చూడండి, స్త్రీమూర్తి ఆనాడే, 1000 ఏళ్ళ నాడే, ఈ సృష్టి కళ్ళు తెరవక ముందే భారతదేశమందు వికసించినటువంటి మాతృమూర్తి యొక్క జ్ఞానాన్ని ఒకసారి మైత్రేయి గుర్తు చేసింది. నాకు ఇహపర సుఖాలు వద్దు తండ్రి. చూడండి, మనము భర్తను కూడా తండ్రి అని పిలుస్తాం. చూడండి, అట్లా కాదు నాయన అంటాం ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు. ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది? అక్కడి నుండే వచ్చింది. చూడండి, మైత్రేయి బ్రహ్మ జ్ఞానాన్ని తనకు కావాలని కోరింది. చూడండి, ఇహపర సుఖాలు నాకేమొద్దు, నీ అందు నిక్షిప్తమైనటువంటి జ్ఞాన సంపదను నా ఒడిలో నాకు ప్రసాదించు అనే కోరుకుంది మైత్రేయి. చూడండి, ఆ మైత్రేయి వారసులం మనమంతా. ఈనాటి మహిళలందరూ కూడా ఏ దారిన పోతున్నామో ఒకసారి ఆలోచించండి. గార్గి మైత్రేయుల యొక్క వారసులమైన మనము ఏ ఆలోచనలు మన మస్తిష్కమందు నిక్షిప్తమై ఉన్నాయో ఒకసారి జాగృతమై తెలుసుకోవాల్సినటువంటి అవసరము నేటి సనాతన
ఆధునిక స్త్రీమూర్తిపై ఉందనేటటువంటిది సత్యం. అలాగే చూడండి, మైత్రేయి తన భర్తతో గొడవపడి మరి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకొని మనకందరికీ ఆదర్శంగా నిలిచింది. అలాగే శారదాపీఠాధిపతి చూడండి, శంకర భగవత్పాదుల వారు ఎవరైతే ఉన్నారో చక్కగా మనకు ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేసి ధర్మాన్ని మనకు చేతుల యందు ధర్మానికి ఆపద సంభవించినప్పుడల్లా ఆదిశంకరాచార్యుల వారు చూపినటువంటి ఏదైతే మార్గం ఉన్నదో ఆయనను కూడా మెప్పించినటువంటి ఉభయ భారతీదేవి చూడండి, తన యొక్క గొప్పతనాన్ని మన నేటి ఆధునిక స్త్రీమూర్తి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. చూడండి, ధర్మాధర్మ విచక్షణలలో ధర్మవాద్యమైనటువంటి సందర్భాలలో ఆదిశంకరాచార్యుల వారిని మెప్పించినటువంటి మండన మిశ్రుని యొక్క ధర్మపత్రి ఉభయ భారతీదేవి, ఆమె మనకు ఆదర్శము కదా. చూడండి, నేటి ఆధునిక స్త్రీ ఏ విధమైనటువంటి ఆలోచనలతో వెళుతుంది, ధర్మాధర్మ విచక్షణలను మరిచి తన జీవనాన్ని ఏ వైపుకు తనని మలుచుకుంటుంది. ఒకసారి ఆలోచించండి, మన న్యాయశాస్త్రానికే నేటి ఆధునిక న్యాయశాస్త్రానికే ఆనాడే పునాదులు వేసినటువంటి స్త్రీమూర్తి ఉభయ భారతీదేవి. కాబట్టి ఒకసారి మన ధర్మ గ్రంథాలలో ఉన్నటువంటి వేద నారీమణులందరి యొక్క ఆదర్శాలను, వారి యొక్క ఆలోచన విధానాలను ఒకసారి మనము ఆధునిక స్త్రీమూర్తులందరూ కూడా తెలుసుకునేటటువంటి సందర్భము అవసరము ఉన్నది. ఎందుకంటే పరిస్థితుల కాలగాన సందర్భాల అనుసారంగా మన జీవన శైలిలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా మన యొక్క మూలాలనే మర్చిపోతున్నాం. మాతృదేవోభవ అనేటటువంటి ఆ పదం ఏదైతే ఉన్నదో, మనకిచ్చినటువంటి ఆ గౌరవాన్ని ఏదైతే ఉందో, ఆధునికత పేరుతో పాశ్చాత్య పోకడల పేరుతో దారి తప్పుతున్నటువంటి విధానాలు మన చుట్టూ ఉన్నాయి. వాటికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రాపంచిక విషయాల పట్ల మన యొక్క ధ్యానం అనేటటువంటిది ఎక్కువగా పడుతుందనేటటువంటిది ఉన్నది. కాబట్టి మనకిచ్చినటువంటి స్థానం చాలా గొప్పది. చూడండి, వేదకాలం నాటి నుండి కూడా చూడండి, యుగ యుగాలుగా స్త్రీమూర్తికి ఇచ్చినటువంటి గౌరవం చాలా గొప్పది. సీతామాతను చూడండి, తను పుట్టి పెరిగినటువంటి అయోనిజగా జన్మించినటువంటి సీతామ మహాసాధ్వీమణి ఎన్ని కష్టాలు పడ్డదో చూడండి. తన భర్త వెంటే నడిచింది, కానీ నేటి మహిళ ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించండి. చిన్న కష్టాలకే కుంగిపోయేటటువంటి పరిస్థితి. కానీ ఆనాటి సీతమ్మ తల్లిని చూడండి, నా బిడ్డ ఒక సీతమ్మ తల్లిగా ఉండాలని కోరుకుంటాం కదా. అలాగే ద్రౌపది ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నది చూడండి. తర్వాత మాండోదరి చూడండి, పంచకన్యా పటే నిత్యం సర్వ పాప వినాశనం. ప్రాతస్మరణలో ఈ ఐదుగురిని తలుచుకున్నట్లయితే గౌతమ మహాముని యొక్క భార్య అహల్య, తార, సీత, మాండోదరి, ద్రౌపది, ఐదుగురిని ఏ విధంగా మనము తలుచుకుంటున్నాము, ఎందుకు మనల్ని తలుచుకోమని చెప్పారు మన పూర్వీకులు, మన వేద జ్ఞానము చెప్పింది. ఒకసారి మనం తెలుసుకోవాలి. మన పిల్లలు తెలుసుకునేటటువంటి అవకాశాన్ని, సందర్భాన్ని ప్రతి స్త్రీమూర్తి కలిగించాలి. ఆధునికత అనేటటువంటిది మన ఆలోచనలలో ఉండాలి, కానీ ఆహార్యంలో కాదు అనేటటువంటిది మన సనాతన ధర్మం మనకు తెలియజేస్తుంది. చూడండి, స్త్రీమూర్తే, ఎందుకంటే మాత సమాజ నిర్మాత, మన ధర్మానికి మూలము, మన సనాతన ధర్మానికి మూలమైనటువంటి మూల బిందువు కుటుంబం. ఆ బిందువుకి ఆత్మ మనమే, స్త్రీమూర్తులమే. నువ్వు ఎలా ఉంటే నీ కుటుంబం అలా ఉంటుంది, నీ కుటుంబం ఎలా ఉంటే నీ చుట్టుపక్కల గ్రామాలపై, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలపై అదే ప్రభావం పడుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నేటి ఆధునిక స్త్రీమూర్తి సనాతన మూలమైనటువంటి విషయాల పట్ల నీవు కొంత అవగాహనతో ఉంటూ నీ కుటుంబాన్ని చక్కగా నీ చేతిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం నీపై ఉంది. ఎందుకంటే ఎన్నో రకాలుగా మనల్ని కబలించి వేస్తున్నటువంటి ఆధునికమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, అన్నీ కావచ్చు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాల నుండి మనం అందరం కూడా విచ్ఛిన్నకరమైనటువంటి కుటుంబాల్లో జీవిస్తున్నాం. ఆనాడు ఉమ్మడి కుటుంబాలలో 40 మంది ఉండేవాళ్ళు, ఈనాడు 4 కాబట్టే ఇంటి చుట్టూ 10 కెమెరాలు ఉంటున్నాయి. చూడండి, ఆనాటి ఉమ్మడి కుటుంబాల్లో పిల్లలు బొమ్మలాట ఆడుకునేవాళ్ళు చక్కగా. నేటి పిల్లలు ఏ మాటలు ఆడుతున్నారు ఫోన్లలో. చూడండి, కుటుంబ విలువలు కావచ్చు, నైతిక విలువలు కావచ్చు, ఒకరితో ఒకరు ఉండేటటువంటి విధానాలు కావచ్చు, అంటే తోటి వారితో మసిలేటటువంటి విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా
ఉమ్మడి కుటుంబ జీవనంలోనే మనకు సనాతన ధర్మం నేర్పించింది. కాబట్టే ఆ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం ఒకటి మీ ముందు ఉంచి నేను అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ ముందుకెళ్తాను. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్పాడు అని అంటే, సర్వాంతర్యామినైనటువంటి నేను అర్జునుడికి చెప్పినటువంటి విషయం, సర్వాంతర్యామినైనటువంటి నేను ఎవరి యందు ఉంటానో తెలుసా? 10వ అధ్యాయం విభూతి యోగంలో 34వ శ్లోకంలో, మృత్యువు సర్వహర్షానాం, చూడండి, ఉద్భవస్య భవిష్యతాం, కీర్తి వాక్చనారీణాం, స్మృతిర్మేధా ధృతిక్షమ. మృత్యువుకు కారణం నేనే, జన్మకు కారణం నేనే, కానీ ఈ 7 గుణాల రూపంలో నేను స్త్రీమూర్తి యందు ప్రస్ఫుటమవుతాను, స్త్రీమూర్తి యందు నేను మీకు కనిపిస్తాను అని చెప్పాడు పరమాత్మనే, శ్రీకృష్ణ భగవానుడు. చూడండి, అంతకన్నా సనాతన ధర్మంలో మనకు ఇంకా గొప్పనైనటువంటి గౌరవం మరొకటి లేదనేటటువంటి విషయాన్ని ప్రతి స్త్రీమూర్తి గుర్తెరుగుతూ నేటి ఆధునిక ధర్మంలో, ఆధునిక ధర్మమే అంటున్నాం, ప్రపంచానికి విశ్వమాతగా ఉన్నాం మనం. అందుకే విశ్వపిత అనలేరు, విశ్వమాతనే అన్నాం మనం. కాబట్టి విశ్వమాతగా నీ యొక్క ధర్మాన్ని గుర్తెరుగుతూ నీ యొక్క బిడ్డలను చక్కని పౌరులుగా, దేశ పౌరులుగా, ధర్మబద్ధమైనటువంటి జాతీయ పౌరులుగా, విలువలతో కూడినటువంటి పౌరులుగా ఎదిగేలా చేసేటటువంటి బాధ్యత నీ పైన ఉన్నది అని గుర్తు చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి అమ్మవారి పాదపద్మములకు నమస్కరిస్తూ మళ్ళొకసారి బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి నమస్తే. మీ దగ్గర నుంచి నేను ఒక రకమైన ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ని మీ అందరి నుంచి ఆశిస్తున్నాను. నేను ప్రొఫెసర్గా ఉన్నాను అండ్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాను 15 సంవత్సరాల నుంచి, రిజిస్ట్రార్గా ఉన్నాను ICFA యూనివర్సిటీలో. స్త్రీ శక్తి, సనాతన శక్తి అనే దాని మీద ముందు మాట్లాడిన వక్తలు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసారు. నాకైతే రిమైనింగ్ పాయింట్స్ డిస్కషన్ చేయకుండా నా మనసులోవి కొన్ని విషయాలు మాత్రమే మీతోనే పంచుకుంటాను. నేను డే టు డే యాక్టివిటీలో 13,000 మంది స్టూడెంట్స్ నా దగ్గర ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ 6,000 మంది అమ్మాయిలు ఉన్నారు. 6,000 మంది స్టూడెంట్స్ అమ్మాయిలు ఉన్నారండి. PhD ప్రోగ్రాము, MBA ప్రోగ్రాము, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాము, BBA ప్రోగ్రామ్ వరకు మా యూనివర్సిటీలో ఉన్నాయి. ఈ సనాతన ధర్మాన్ని ఒక ఉద్దేశము, నేను పెరిగినప్పుడు నాకు 60 years అండి. నేను సీత, ద్రౌపది తెలుగు మీడియంలో చదువుకుంటూ అమ్మమ్మ తాతయ్యలు ఒక జాయింట్ ఫ్యామిలీలో పెరుగుతూ నాకున్న భావాలు, నాకున్న ఆదర్శాలు, నాకున్న డిసిప్లిన్, నాకున్న నిబద్ధత చాలా వేరు. ఇప్పుడు మీ అందరినీ చూసిన తర్వాత ఇక్కడ మీ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒక చాలా నిబద్ధతతో పిల్లలు చక్కగా డాన్స్ చేస్తూ ముచ్చటగా ఒక విలువలతో కూడిన ఒక చిన్న ఫ్యామిలీ లాగా నాకు అనిపిస్తుంది. నా వయసు వాళ్ళు ఉన్నారు, నా చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. నేను చూసిన కొన్ని ఇష్యూస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా డే టు డే మీ ఫ్యామిలీస్లో కూడా మీరు చూసే ఉండుంటారు. అంత గ్రాంధికంగా మాట్లాడలేకపోయినా నాకు వచ్చిన చిన్న తెలుగు మీడియంలో మీతో నేను పంచుకుంటాను. ఎంతమంది అమ్మలు ఇంట్లో కరెక్ట్గా వంట చేసి స్విగ్గీ యాప్ లేకుండా ఎంతమంది పిల్లలు ఆరోగ్యంగా మన బిడ్డలకి మనం ఎంతవరకు చేయగలుగుతున్నాం అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే నా క్లాస్లో స్టూడెంట్స్ నా దగ్గర నా యూనివర్సిటీలో నా దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ నా దగ్గరికే వస్తాయి. నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్తున్నాను మీకు అంటే, పిల్లలకి ఆరోగ్యం లేదండి, ఆడపిల్లలకి ఆరోగ్యం లేదు, విటమిన్ B12 లేదు, విటమిన్ D లేదు, చదువుకోవాలంటే మైండ్ పనిచేయదు, క్లాస్కి రాలేరు, కూర్చోలేరు, నుంచోలేరు. ఇవన్నీ జనరల్ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. సనాతన ధర్మాన్ని మనము ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని చాలా సరళంగా నార్మల్గా ఉన్న ఆడపిల్లలకి అర్థం చేసుకునే శక్తిలో మనం కనుక డిఫైన్ చేయగలిగినప్పుడు సనాతన ధర్మము ప్రతి ఒక్క స్త్రీలో కూడా ఉంటుందండి. ప్రతి ఒక్క స్త్రీలో వీఆర్ బాండ్ విత్ ఎనర్జీ, వీఆర్ బాండ్ విత్ పవర్, వీఆర్ బాండ్ విత్ సో మెనీ ట్రైట్స్. కానీ నేను ఈ సనాతన ధర్మాన్ని ఆడపిల్లల కంటే మగపిల్లలకి మనం డిఫైన్ చేసి ఆడపిల్ల యొక్క గౌరవాన్ని
ఎక్కువ మగపిల్లలకి మాత్రమే మనం ఎడ్యుకేట్ చేస్తూ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళినప్పుడు చాలా సరళీకృతం చేసి సనాతన ధర్మాన్ని బిడ్డలకి నేర్పినప్పుడు మొబైల్ లేకుండా మన లైఫ్ లేదు, వితౌట్ లైఫ్. ఎందుకంటే టెక్నాలజీని వాడుకోవాలి. టు వాట్ ఎక్స్టెంట్ అనేది క్వశ్చన్. ఆరోగ్యం లేదు, స్టెబిలిటీ లేదు, డిసిప్లిన్ లేదు, ఇంట్లో వంట చేయట్లేదు. లేడీస్ ఎవరు వంట చేయడం, స్విగ్గీ లేకుండా ఈ మీటింగ్కి వచ్చి నైట్ మనం ఎంతమంది ఇంటికి వెళ్ళి వంట చేసుకొని మనం తిని పడుకోగలుగుతాము? అది కూడా చాలా పెద్ద ప్రశ్నార్థకం. సో మీ అందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసేది అంటే, నేను ఒకటే, పెద్దవాళ్ళు ఎవరైతే సోషల్గా ప్రామినెంట్ పీపుల్, నేను పెద్దవాళ్ళందరూ మాట్లాడారు, వాళ్ళందరూ మెంటర్స్గా పనిచేయండి. సోషల్ ఇష్యూస్లో పిల్లలు 30 years వరకు మ్యారేజ్ చేసుకోవట్లేదండి. ఎందుకు? చాలా ఎంపవర్ అయిపోయారు. దే ఆర్ ఎర్నింగ్. పిల్లలు దే డోంట్ వాంట్ మ్యారేజెస్. ఇన్స్టిట్యూషన్స్ అన్నీ దెబ్బతిన్నాయండి. దయచేసి సనాతన ధర్మం ద్వారా ఈ ఉన్న సోషల్ ఇష్యూస్ ఏవైతే ఆడపిల్లలు ఇప్పుడు సఫర్ అవుతున్నారో దానికి ఒక ఆన్సర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి చెప్పగలిగినప్పుడు ఈ సనాతన ధర్మాన్ని మానసికంగా మనం విల్ఫుల్గా వాళ్ళకి చేర్చిన అవుతామేమో అనే ఒక చిన్న ఆశతో, చిన్న రిక్వెస్ట్తో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం అందిస్తున్నాను. Mind Media, the voice of India.